ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. షాకింగ్ న్యూస్, షాకింగ్ కూడా కాదు, బహుశా షేకింగ్ న్యూస్ అనొచ్చాము. తమిళనాడు సీఎంగా పళనిస్వామి అట. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇంతకీ ఈ యొక్క న్యూస్ ఎవరు చెప్పారు, ఎవరు వ్యాఖ్య చేశారు అంటే అన్నా డిఎంకే నేత అయినటువంటి తంబిదొరై. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్య ఇది. తమిళనాడు సీఎంగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారట. ఇది మరీ ఇంకా దారుణం. అది కూడా ఎట్లా, ఎప్పుడు రేపు 10వ తారీఖు అంట, ముహూర్తం కూడా ఖరారు చేసేసుకున్నారట. ఎందుకు ఇలాగా? అసలు ఏం జరుగుతుంది తమిళనాడులో అంటే ప్రజల అభిప్రాయం, అసలు ప్రజల మ్యాండేటు ఏం సంబంధం లే, ప్రభుత్వాన్ని ఫామ్ చేసేస్తున్నామంటే చేసేస్తున్నాం. అసలు వీళ్ళకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందా, లేకపోతే ఆ అనుభవం ఉన్నా సరే మాకు రూల్స్ ఏం పట్టో, మాకు నైతిక విలువలు ఏం ఉండవు అనే ధోరణిలో ఉంటున్నారా? ఎందుకో తెలియదు. ఈ గందరగోళ పరిస్థితికి మాత్రం చెక్ పెట్టట్లా. ఓ పక్కన గవర్నర్ గారేమో నువ్వు మ్యాజిక్ ఫిగర్ తీసుకొని రా అని చెప్పేసి విజయ్కి, ఆయనేమో ఆ 118 మార్కు చేరుకోవడం కోసం పాపం నానా తిప్పలు పడుతూ ఉన్నారు. ఇది ఎలా ఉంటే బ్యాక్గ్రౌండ్ పాలిటిక్స్ ఎవరు చేసుకునే వాళ్ళు చేసుకోవడం. ఇది ఎలా ఉంటే ఇప్పుడు ఇంతకీ ఇంత పంచాయతీ ఎందుకు వచ్చిందంటే మరలా ఇది గవర్నర్ గారి దగ్గరికి వచ్చింది. సో గవర్నర్ గారు తొలిగా ఈ విజయ్ని పిలవబోతున్నారట. పిలిచిన తర్వాత ఏది నీ మ్యాజిక్ నెంబర్ ఏది అంటారు. ఇప్పుడు నిన్నేం జరిగిందో మొన్నేం జరిగిందో ఇవాళ కూడా అదే జరుగుద్ది. సో ఎందుకు ఈ మిగిలిన పార్టీలకు సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యేని కూడా కదలనీయకుండా కట్టుదిట్టం చేసి పడేశారు ప్రతిపక్ష పార్టీలు. సో ఎటు వాళ్ళు ఏ పార్టీకి వెళ్లకుండా. కాకపోతే స్పెక్యులేషన్స్ మాత్రం విపరీతంగా పళనిస్వామి వర్గం చీలిపోతుంది, అందులో షణ్ముఖ వర్గం 35 ఎమ్మెల్యేలు విజయ్కి జై కొట్టబోతున్నారు, అది ఇదని. కానీ మహా ఉంటే ఆ 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళని మాత్రం ఎవరు ఆపలేరు అనుకోండి. కానీ సరిపోతారా? సరిపోవు. ఇటు లెఫ్ట్ పార్టీల వాళ్ళని ఆపేశారు, అలాగే ఐయుడిఎంకే వాళ్ళని ఆపేశారు. ఇలా ఎక్కడికక్కడ వాళ్ళని తొక్కి పడేశారు. మరి మ్యాజిక్ ఫిగర్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? తీసుకురారు. కానీ గవర్నర్ గారు పిలుస్తారు. పిలిచి నీకు అవకాశం ఇస్తున్నాం అని చెప్పేసి బల నిరూపణ చేసుకో, ముందు 112 మంది జాబితా ఇవ్వంటే, 118 మంది జాబితా ఇవ్వంటే ఆయనేమో నా దగ్గర లేదు, నాకు సమయం ఇవ్వండి అంటారు. రైట్, నెక్స్ట్ ఏం చేస్తారు? ఆటోమేటిక్గా ఈ ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన వాళ్ళు పిలుస్తారు. ఇప్పుడు వీళ్ళ వ్యూహరచన ఏంటి అంటే, అంత పక్కాగా తంబిదొరై మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే అంతర్గతంగా ఏదో జరుగుతుంది చర్చ. సో ఆషామాషిగా తంబిదొరై ఏదో మాట్లాడి పళనిస్వామి సీఎం అయిపోతాడు అని వేగ్గా మాట్లాడే అవకాశాలు లేవు. అంటే వీళ్ళు అంతర్గతంగా ఇంకేదో జరుగుతుంది. సో కేంద్ర పెద్దలు ఏమన్నా సరే జోక్యం చేసుకున్నారా, మీకెందుకు నేను ఆడిస్తా కదా గేమ్ అని చెప్పేసి అంటున్నారా? పైగా ఇప్పుడు డిఎంకే స్టాలిన్ ఆయన ముఖ్యమంత్రిగా వద్దు అని చెప్పేసి తమిళనాడు ప్రజలు గంపగుర్తుగా ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు. సో ఇక అన్నా డిఎంకే, ఈ అన్నా డిఎంకేకి సంబంధించి వాళ్ళు ఎవరితో పొత్తులో ఉన్నారు? ఎన్డీఏతో, అంటే బీజేపీతో పొత్తులో ఉన్నారు, ఎన్డీఏ భాగస్వామిగా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక కేంద్ర పెద్దలు కూడా ఎవరికి అవకాశం చూపిస్తారు, ఎవరికి ముగ్గు చూపుతారు అంటే అన్నా డిఎంకేకే. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ డిఎంకే అన్నా డిఎంకే కలుస్తుందా? బద్ధ శత్రువులు రాజకీయంగా కొన్ని దశాబ్దాలుగా పోరాడుకున్న వారు ఏది ఏమైనా తర్వాత ముందు కలిసిపోదామని అనుకుంటున్నారా? అందు గురించి లీక్ ఇచ్చారని అనుకోవాలా? సో ఇప్పుడు వీళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ వాటాలంట. పళనిస్వామి సీఎం, ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం అట. ఆ రకంగా ప్లాన్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఎన్నెన్నో ఊహాగానాలు. సో ఒకవేళ అదే జరిగితే కనుక మేము 107 మందివి రాజీనామా చేస్తాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, తంబిదొరై మాట్లాడిన మాటలు ఉన్న వాళ్ళు గెలిచిన 47 స్థానాలకి వాళ్ళు ప్రభుత్వాన్ని ఎలా స్థాపించగలరు, కానీ ఎలా మాట్లాడాడు. మరి విజయ్ 107 మంది ఎమ్మెల్యేలతో నేను రాజీనామా చేపిస్తాను అని చెప్పేసి ఆయన ఎందుకు అంటున్నారు? సో ఈ రెండింటిని పాయింట్లు తీసుకున్నట్లయితే ఇది వాస్తవమేనేమో బహుశా. అంటే డిఎంకే అన్నా డిఎంకే కలిసి ప్రయాణం మొదలు పెట్టబోతుందా? ఒకవేళ అదే జరిగితే కానీ మేము రాజీనామా చేస్తామని చెప్పేసి ఇప్పుడు టీవీకే విజయ్ అంటున్నాడు. ఒకవేళ ఈయన రాజీనామా చేస్తే ఆ 108 స్థానాలు ఈయన గెలిచినవి, ఆ 108 స్థానాల్లో ఎన్నికలు పెడితే ఒకవేళ మరలా 108 స్థానాల్లో వాళ్ళే గెలుపొందిన ఏం జరుగుద్ది? మరలా ఇదే అవుద్ది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పళనిస్వామి ఆయన ఏం చేయబోతా ఉన్నారు?
ఇప్పుడు పళనిస్వామి ఆయన విభేదించిన పన్నీర్ సెల్వం ఆయన వచ్చేసి డిఎంకేలో ఉన్నాడు. ఇప్పుడు మరలా వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయాల్సి వస్తుంది. సో అసలు పెద్ద పెద్ద వాళ్ళే కలిసి ప్రయాణం చేస్తుంటే ఇక వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే. ఇప్పుడు స్టాలిన్ ఇప్పుడు ఆయన కూడా ఇక నాదే ఉందనే తరహాలో ఉంటారా? సరే ఆయన కొంచెం హుందాకరంగానే ఉంటారు, కానీ ఈ విషయంలో కొంచెం చూసి చూడనట్టు పోదాంలే, సరే కానివ్వు, ఎట్లాగో అవ్వట్లేదు కదా, అటు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం అనే పరిస్థితిలో ఉందా? సో గవర్నర్ గారు అందు గురించే పదే పదే విజయ్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నారా? సో కేంద్ర పెద్దలు ఇక్కడ మీకెందుకు అలా డొల్లేస్తూ ఉండి ఇప్పుడు ఆల్రెడీ బెంగాల్లో సీఎంని నిర్ణయించబోతున్నారు అది ఇది అని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ అక్కడికి అమిత్ షా మోదీ రాబోతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సరే ముందు ఆ బెంగాల్ ఇది అయిపోయిన తర్వాత ఇక తమిళనాడుది ఎట్లాగో ఈలోపు ఇట్లా జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఏం చేయబోతా ఉన్నాం. సో నిదానంగా మనం లాగేద్దామని చెప్పేసి అనుకుంటున్నారా? మరి ఈ టీవీకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంటే మరి ఆ ఎమ్మెల్యేల్లో ఇప్పుడు ఆ 178 వాళ్ళు అలాగే అడ్డు పెట్టుకున్న అధికారం అయితే రాదు. సో ప్రతిపక్షంలోనే ఉండాలి ఒకవేళ వీళ్ళు ప్రభుత్వాన్ని స్థాపిస్తే. ఇదంతా ఊహాతీతంగా ఉంది. మరి తమ్మిదొర ఎందుకు మాట్లాడాడు, మరి వీళ్ళేమో రాజీనామాలు ఎందుకు చేస్తామంటున్నారు? మరి ఇటువంటి పరిస్థితుల్లో డిఎంకే అన్నా డిఎంకే కలిసి ప్రయాణం మొదలు పెట్టబోతుందా? మొదలు పెడితే మొత్తం కిచిడి అయిపోతుంది కదా. అసలు వీళ్ళిద్దరే పరస్పర విరుద్ధమైన పార్టీలు, సరే రెండు కలిసిని మళ్ళీ వీళ్ళతో పాటు ఆ అలయన్స్లో ఉన్న పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కూడా కలిసిపోయినట్టే ఒక విధంగా చెప్పాలంటే. అఫ్కోర్స్ కాంగ్రెస్ ఒకటే విడిగా బయటకు వచ్చేసింది అనుకోండి. ఇండియా అలయన్స్ ఇండియా కూటమిలోని పార్టీలు ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారు, ఇప్పుడు ఈ కమ్యూనిస్టులు మళ్ళీ అందులో రావాల్సి వస్తుందిగా. అప్పుడు ఇటు లెఫ్ట్ పార్టీలు ఇటు రైట్ పార్టీలు ఎంతవరకు సాధ్యపడుతుందంటారు? అసలు ఇది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎంతమంది రాజకీయ విశ్లేషకులు ఏ రకంగా మాట్లాడినా మరి దీనికి పరిష్కార మార్గం మాత్రం లభించట్లా. ఇక ప్రజలతో సంబంధం అయిపోయినాయి, ఎన్నికలు అయిపోయినాయి, స్థానాలు వచ్చేసినాయి, ఎవరి పార్టీకి ఎన్ని రావాలో అన్ని వచ్చేసినాయి. కానీ ఇది ఎలా ఉంది అంటే పాపం నోటిదాకా అంది చివరిగా అక్కడి నుంచి లాగేసుకున్నట్టు ఉంది పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ డైలమాలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఒకవేళ 107 మంది రాజీనామా చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే పెద్దగా ఏం ఉండదు. మరి అందుకే దీనికి సంబంధించి దీనికి ముందు కూడా ఒక వీడియోలో మనం విశ్లేషించుకున్నాం ఆ 107 మంది రాజీనామా చేస్తే ఏం జరుగుతుందని. మరి ఇప్పుడేమో పళనిస్వామి ఆయన తీసుకొచ్చి తెర మీద పెట్టేశారు ఇప్పుడు. సో ఈ తమ్మిదొర మాట్లాడిన మాటలు నిజంగానే విశ్వసించవచ్చా? మరి ఆల్రెడీ రాత్రే మరి టీవీకేకి సంబంధించిన అధికార ప్రతినిధి ఏమో మేము 107 మంది రాజీనామా చేయడానికి సిద్ధపడిపోతున్నామని చెప్పేసి. అప్పుడు ఏమవుతుంది? రాష్ట్రంలో గందరగోళాలు సృష్టించుకోవటం ఖచ్చితంగా. ఓ ప్రక్కన విజయ్ పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లోనే బ్రహ్మాండమైన విజయం సాధించినా కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఆయన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఇక అల్లర్లో ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు కావాలని చేయకపోయినా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తారు. ఆ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తే అది ఉద్రిక్తమైన వాతావరణానికి దారితీయదంటారా? మరి దీనికి మిలిటరీ ఫోర్సులు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయా? ముందు ఏది ఏమైనా ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి. ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే ఎవరి దగ్గర ఏ అవకాశం లేదు. హంగు వచ్చిందంటే ఇదే తలనొప్పి. కర్ణాటకలో ఇంతకుముందు హంగు ఒకసారి వచ్చింది, అప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈసారి తమిళనాడుకి ఇంత దారుణమైన పరిస్థితి. అందుగురించే బహుశా మూడో పార్టీగా అవతరించడానికి పెద్దగా అవకాశాలు లేకపోయినా సరే ఎలాగూ ఈయనకి ఇప్పుడు బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. కానీ అన్నీ వచ్చేసి మ్యాజిక్ ఫిగర్ మాత్రం 10 అడుగుల దూరంలో ఆగిపోవడం, దానివలన ఇప్పుడు తలలు పట్టుకోవడం. ఓ పక్కన గవర్నర్ గారి చుట్టూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భేటీలు నిర్వహిస్తున్నారు. చూడండి, నిన్న పళనిస్వామి సాయంత్రం 4 గంటలకు భేటీ నిర్వహించారు. ఆ తర్వాత డిఎంకే వాళ్ళు భేటీ నిర్వహించారట. సో ఇలా ఒకరి తర్వాత ఒకరు భేటీలు ఎందుకు నిర్వహిస్తూ ఉన్నారు? ఏం చేయబోతూ ఉన్నారు? అసలు వీళ్ళకేం సంబంధం? ఏదైనా ఉంటే విజయ్ భేటీ నిర్వహించాలి. వీళ్ళ దగ్గర సగం నెంబర్ కూడా లేదే. సగం నెంబర్ లేకుండానే వీళ్ళు వెళ్ళిపోయి మరి ఎంత రాజకీయం చేస్తున్నారంటే వీళ్ళ ఆలోచన విధానం చూడండి ఏ రకంగా ఉందో. ఎంత ప్రమాదకరమైన ఆలోచనలు అంటే రాష్ట్ర ప్రజలకి వాళ్ళ అభిప్రాయాలకి విరుద్ధంగా వీళ్ళకు వచ్చిన స్థానాలని కలిపేసుకొని మేము ఈ రకం చేస్తాం ఆ రకంగా చేస్తాం అనే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పళనిస్వామి నిజంగానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి ఉంటుందా? తమ్మిదొర చెప్పింది నిజం కాబోతుందా అంటే ఊహాతీతమే. ఈ ఊహాతీతాల్లో మరి ఎంతకాలం నడుపుతారో ఏమో తెలియదు. కానీ మొత్తం మీద ఈ విషయం పైన మాత్రం ఒక క్లారిటీ అనేది మాత్రం ఎవరి వల్ల కావట్లా. మరి ఏం చేస్తారో ఏంటో చివరికి నిజంగానే కేంద్రం పెద్దల అండదండలతోనే ఈ స్కెచ్లన్నీ నడుస్తున్నాయా, ఏం జరుగుతుందో మరి తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాలి. మరి మీరే అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.